Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss the topic straight lines, exercise 9C. Third problem. Find the distance of the point from the line. So, మనం ఇప్పుడు డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ ఫార్ములా D equals to mod ax1 plus by1 plus c by root of a square plus b square. సో మనం ఇప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ x plus 6 y minus 2. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం ఏం చేద్దామంటే ax plus by plus c equals to 0 ఫామ్లో తెప్పించుకుందాం. సో ఇప్పుడు ఈ టర్మ్స్ మల్టిప్లై చేద్దాం. 12x ప్లస్ 12 6 72 5y 5 2 10 ఎంప్లాయీస్ ఈ టర్మ్స్ అన్నిటిని ఇటు సైడ్ తెప్పించుకుందాం ఈక్వల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో 12x ప్లస్ 5 మైనస్ 5 అవుతుంది. సో మైనస్ 5y ఇదేం మార్చలేదు. సో ప్లస్ మైనస్ 10 ప్లస్ 10 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఏమైంది 12x మైనస్ 5y ప్లస్ 82 ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్ని 1 అని అనుకుందాం. సో మనం ఇప్పుడు ఇది ax ప్లస్ by ప్లస్ c ఫామ్లో వచ్చింది. ఇప్పుడు మనం డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ద distance of the point minus 1 comma 1 from the line. ఏమవుతుంది d ఈక్వల్స్ టు mod ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. d ఈక్వల్స్ టు mod a ఎంత 12. సో x1 y1 x1 మైనస్ 1 ప్లస్ b మైనస్ 5 b ఎంత మైనస్ 5. సో మైనస్ 5 ఇది ఇక్కడ ఇది a ఇది b ఇది c. సో మైనస్ 1 మైనస్ 5 y1 1 ప్లస్ 82 c 82 by root of 12 square plus 5 square. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో d ఈక్వల్స్ టు మైనస్ 12 మైనస్ 5 ఏమవుతుంది మైనస్ 17. 82లో నుంచి మైనస్ 17 పోతే 65. సో 65 బై రూట్ ఆఫ్ 12 స్క్వేర్ 144 ప్లస్ 25 5 స్క్వేర్ 25. సో మాడ్ 65 బై రూట్ ఆఫ్ 169. 169 యొక్క రూట్ ఏమవుతుంది 13. సో d ఈక్వల్స్ టు mod 65 బై 13. సో ఇది 13 1s 13 13 5s 65 implies d ఈక్వల్స్ టు 5 యూనిట్స్. d ఈక్వల్స్ టు 5 యూనిట్స్ అన్నమాట. సో ఇది మనల్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేసాం. డిస్టెన్స్ ఫైండ్ ద డిస్టెన్స్. సో మనం ఇప్పుడు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఈ ఫార్ములా ఒకటి
యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. సో నెక్స్ట్ ఫైండ్ ద పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ హూస్ డిస్టెన్స్ ఫ్రమ్ ద లైన్ ఆర్ 4 యూనిట్స్. మనకి పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ అనగానే ఆ పాయింట్ ఏ విధంగా ఉంటుంది, ఏ కామా అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఒకటే ఉంటుంది, వై కోఆర్డినేట్ 0 అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. డిస్టెన్స్ యొక్క ఫార్ములా మనకేమిటి, డి ఈక్వల్స్ టు ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం, mod ax1 ప్లస్ by1 ప్లస్ సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఈ పాయింట్తో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఏ పాయింట్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేసి సింప్లిఫై చేసి మనం ఇప్పుడు ఆ పాయింట్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో సొల్యూషన్, ఆ పాయింట్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ఎనీ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్, ఎనీ పాయింట్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్ ఎలా ఉంటుంది, పాయింట్ మనకి ఏ కామా బి అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, వై కోఆర్డినేట్ 0. సో దెన్ గివెన్ ఈక్వేషన్ ఈజ్, మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏమిటి, x/3 ప్లస్ y/4 ఈక్వల్స్ టు 1. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ తెలియాలి డిస్టెన్స్ కనుక్కోవాలంటే. సో మనం ఇప్పుడు ఈ ఈక్వేషన్ని ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఫామ్లో, స్టాండర్డ్ ఫామ్లోకి తెచ్చుకుందాం. సో ఇప్పుడు ఇది ఎల్సిఎం తీసామంటే 3 4s 12, 3లో 12, 3 4s 12, సో 4x, 4లో 4 3s 12, సో 3y ఈక్వల్స్ టు 1. ఎంప్లాయీస్ ఈ 12ని ఈక్వల్కి ఇటు సైడ్ పంపిద్దాం. 4x ప్లస్ 3y ఈక్వల్స్ టు 12. మనకి mx ప్లస్ సి, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి రూపంలో రావాలి. సో ప్లస్ 12 ఇటు సైడ్ వస్తే -12 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు వచ్చింది ఏ వాల్యూ, బి వాల్యూ, ఇది సి వాల్యూ. ఇప్పుడు మనం ఈక్వేషన్ని డిస్టెన్స్ ఎంత అని చెప్పారు ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో, డిస్టెన్స్ డి ఈక్వల్స్ టు 4 యూనిట్స్. ఈ ఈక్వేషన్ నుంచి 4 యూనిట్స్లో దూరం ఉంది. సో కాబట్టి డి ఈక్వల్స్ టు 4. పాయింట్ తెలుసు, ఏఎక్స్ ప్లస్ బీవై తెలుసు. సో మనం డిస్టెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు 4. ఇప్పుడు పాయింట్ ఏంటి మనకి ఇక్కడ, ఏ కామా 0 అంటే ఇది x1, ఇది y1, ఏ బీసీ వాల్యూస్. సో ఇప్పుడు మనం దీన్ని ఇదిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ఎంత 4, x1 ఏ, బి ఎంత 3, y1 0 ప్లస్ సి -12 బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ 4 స్క్వేర్ 3 స్క్వేర్ ఈక్వల్స్ టు 4. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసి ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎంప్లాయీస్ mod 4a -12 బై రూట్ ఆఫ్ 16 ప్లస్ 9, సో 25 ఈక్వల్స్ టు 4. ఇప్పుడు mod 4a -12 ఈక్వల్స్ టు ఇదేమవుతుంది 5. సో ఈ 5ని మనం ఇటు సైడ్ పంపిస్తే 5 4s 20, ఇది రాద్దాం. 4 × 5 డినామినేటర్లో ఉండేది అటు సైడ్కి వెళ్తే మనకి మల్టిప్లై అవుతుంది. 4a -12, ఈ మాడ్ని కనుక మనం తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ వాల్యూ వస్తుంది, అంటే ప్లస్ ఆర్ మైనస్ వాల్యూ కాబట్టి ఇదేమవుతుంది ప్లస్ ఆర్ -20. ప్లస్ అయినా ఉండొచ్చు, మైనస్ అయినా ఉండొచ్చు ఆ పాయింట్ అనేది, కాబట్టి 2 వాల్యూస్ వస్తాయి. సో మనం ఇప్పుడు ఇక్కడ దీన్ని సింప్లిఫై చేద్దాం. 4a -12 ఈక్వల్ టు
ఒకసారి +20ని మరొకసారి -20తో మనం ఇక్కడ ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 4a = 20 - 12 + 12 ఈక్వల్కి రైట్ హ్యాండ్ సైడ్ వస్తే 12 ప్లస్. సో 4a - 20 మళ్ళీ ఇక్కడ +12. ఈ 4ని ఈక్వల్కి ఇటు సైడ్ పంపిద్దాం. 20 + 2 32/4 ఆర్ a = -8. 20 - 12 8. ఈ 4ని ఈక్వల్కి ఇటు సైడ్ పంపిస్తాం. సో 4 1s 4 8s 4 1s 4 2s. సో a = 8 or a = -2. So this is the point. Thus the point 2 points వచ్చాయి. సో 2 points are -2, 0 and 8, 0. సో మనల్ని ఇక్కడ ఫైండ్ ద పాయింట్స్ అన్నారు. సో మనం ఇప్పుడు ఇక్కడ ఎక్స్ యాక్సిస్ యొక్క పాయింట్ని ఫైండ్ అవుట్ చేసాం అంతే. ఇప్పుడు మన డిస్టెన్స్ ఫార్ములా ఒకటి వస్తే సరిపోతుంది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఈ ఫార్ములా యూస్ చేసుకొని మనం ఈ పాయింట్ని ఫైండ్ అవుట్ చేసాం అంతే. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ comments. In this video we solve fourth problem and third problem. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in the next video. You want to download these notes, you can download it from description. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.